అందరికీ నమస్తే అండి. మనిషి అనేవాడికి ఖచ్చితంగా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంటాయి. సో మనిషిగా పుట్టిన తర్వాతే మనకి కులం అనేది వస్తుంది, పార్టీ అభిమానం అనేది వస్తుంది, రాజకీయం అనేది వస్తుంది కదా. ఫస్ట్ మనం మనుషులు. మనిషిగా పుట్టిన వెంటనే మనకు వచ్చే లక్షణాలు ఇవన్నీ కూడా మనం పెరిగి పెద్ద అయ్యే కొద్దీ సిగ్గు వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, బుద్ధి, జ్ఞానం, కామన్ సెన్స్, సోకాల్డ్ ఇవన్నీ లక్షణాలు మనకి వస్తాయన్నమాట. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఓహో నేను పలానా కులస్తున్నాయి, సో ఈ కులం, ఈ సమాజం, కుల వ్యవస్థ ప్లస్ రాజకీయం, పలానా పార్టీ ఇవన్నీ వస్తాయి. సో మనకు ఫస్ట్ ఉండాల్సింది లక్షణాలు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ లక్షణాలన్నీ వదిలేస్తానంటే మాత్రం కష్టం, పాతాళానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అదే దశలో ఉంది. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళ మనోభావాలు ఏమీ దెబ్బతినొద్దు, నేను నిజం మాత్రమే చెప్తున్నా. ఉదాహరణకి జేమ్స్ అనే విద్యార్థి, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న విద్యార్థి. ఇతను తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. కొత్త వాళ్ళు కొంతమంది ఎవరో వచ్చారు, జాయిన్ అయ్యారు. అక్కడ ఒక ఘర్షణ జరిగింది. ఈ జేమ్స్ అనే విద్యార్థిని కొంతమంది కొట్టారు. ఇతను దళిత విద్యార్థి, దళితుల్ని బీభత్సంగా దారుణంగా కొట్టారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి, దళితులకు దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. దాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో సాక్షి పేపర్లో ఒక పెద్ద వార్త రాశారు ఆ రోజు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు. సర్లే ఇంకేముంది, ఒక కులం వచ్చేసింది, దళితుల మీద దాడి జరిగింది, మనం ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో మన దళిత నాయకుల చేత, సోకాల్డ్ మేరుగు నాగార్జున గారి చేతనో, లేదంటే సుధాకర్ గారి చేతనో, లేదంటే ఈ ప్రభాకర్ గారి చేతనో, ఎవరో ఒకరు ఉంటారుగా, వాళ్ళందరి చేత రోజుకు ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టించేయచ్చు, చంద్రబాబు గారి చేత తిట్టించేయచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాల చేత ర్యాలీలు, మానవహారాలు చేయించేయచ్చు, రాజకీయం చేయొచ్చు అని అనుకున్నారు. వైసీపీ వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేశారు. కానీ తీరా చూస్తే జేమ్స్ అనే విద్యార్థిని కొట్టింది వైసీపీ వాళ్ళే. దాంతో గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ అయిపోయారు. టు బి ఓపెన్గా చెప్తున్నా, కావాలంటే మీరు చెక్ చేయండి, వైసీపీ వాళ్ళు మళ్ళీ చెక్ చేయండి. ఈ జేమ్స్ అనే విద్యార్థి కేసులో సాక్షిలో అంత పెద్ద పెద్ద వార్తలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఆయన ట్వీట్ చేశాక 2 రోజుల తర్వాత మొత్తం వదిలేశారు ఇష్యూ. ఎందుకంటే అందులో ఉన్నది వాళ్ళే, పెద్దిరెడ్డి గారు అనుచరులు అండ్ అక్కడ భూమన్ గారు అనుచరులు, వాళ్ళే ఆ కుర్రాడిని, జేమ్స్ అనే కుర్రాడిని కొట్టింది. దాంతో గుట్టు చప్పుడు కాకుండా వారిని ఇంకమ్మ మనోళ్ళే ఈ తప్పు చేశారు, మనమే హైలైట్ చేసామని చెప్పి 4 ఖర్చుకొని సైలెంట్ అయిపోయారు. ఆ ఫోటోలన్నీ మీరు పక్కన ఉన్నాయి చూడండి కావాలంటే. సో అది అయిపోయింది. దానిలో వీళ్ళు అనుకున్న రాజకీయ ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు తాజాగా తెనాల్లో ఘటన జరిగింది నిన్న. తెనాల్లో కొంతమంది ఆకతాయిలు, రౌడీ షీటర్లు ఒక 2 ఉన్నారు, ప్లస్ వాళ్ళ గంజాయి బ్యాచ్ ఆ రోడ్లో, ఆ ప్రాంతంలో పర్టికులర్గా తెనాలిలో వీళ్ళు 3 ఉన్న ఈ ఐతవరం ప్రాంతంలో కొంచెం ఈ చిల్లర వ్యవహారాలు, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువగానే ఉన్నాయని ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఈ నెల 24వ తేదీన ఒక పోలీస్ కానిస్టేబుల్ నైట్ 9:30 ఆ టైంలో ఆ రోడ్డు నుంచి వెళ్తుంటే చిరంజీవి అనే కానిస్టేబుల్ వీళ్ళు 4 ఆకతాయిలు అతన్ని అడ్డకించి పట్టుకొని కొట్టి అతని మీద కత్తితో దాడి చేయబోయారు. సో ఆ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దాన్ని విచారించిన పోలీసులు లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి, గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది, ప్లస్ ఈ కుర్రాళ్ళు తప్పుడు దారిని పడుతున్నారు, చిన్న వయసులోనే, యుక్త వయసులోనే రౌడీ షీటర్లుగా మారుతున్నారు. సో వీళ్ళకి ఖచ్చితంగా సింగం లెవెల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదైతే అదే అవుద్ది. మానవ హక్కుల కేసులు వస్తాయా, రాజ్యాంగపరమైన కేసులు వస్తాయా, కోర్టుకు సమాధానం చెప్పుకోవాలా, చట్టానికి సమాధానం చెప్పుకోవాలా, అవన్నీ పోలీసులకు తెలుసు. పోలీసులకు తెలీదా బహిరంగంగా నడి రోడ్డు మీద అలా కొట్టకూడదని పోలీసులకు తెలీదా? తెలుసు. తెలిసిన వాళ్ళు ఎందుకు కొట్టారు? సమాజానికి, రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు. తప్పు చేస్తే ఇలాగే పడతాయి. వాళ్ళ 3 కూడా నేర చరిత్ర ఉన్నవాళ్ళు కాబట్టి మేము కొట్టాం అది చెప్పుకుంటారు. ఆ పరిణామాలు ఏదో వాళ్ళే ఎదుర్కొంటారు. కానీ అటువంటి బ్యాచ్కి, అటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి అదొక సిగ్నల్ అవ్వాలి. సో ఆ ఉద్దేశంతో కొట్టారు. సో ఇప్పుడు ఆ వీడియోని, ఆ సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే ప్రయోజనం మళ్ళీ మొదలుపెట్టింది. సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు ఈరోజు, చాలా పెద్ద వార్త రాశారు. బూటకాలతో తన్ని, బూటకాల కింద పెట్టి ఒకటి కొట్టి అది ఇది అని చెప్పి ఒక పెద్ద వార్త రాసి ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి, చంద్రబాబు గారు రాజీనామా చేయాలి, అది ఇది అన్నారు. వాళ్ళ నేర చరిత్ర చూడండి ఒకసారి. అందులో వాళ్ళ 3 ఎవరైతే పోలీసుల చేతి దెబ్బలు తిన్నారో వాళ్ళ 3 నేర చరిత్ర. ఒక వ్యక్తి ఏమో ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి, 11 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇంకో కుర్రాడి మీద రౌడీ షీట్ ఉంది, ఇంకో కుర్రాడి మీద రౌడీ షీట్ ఉంది, రౌడీ షీట్ ఓపెన్లో ఉన్నాయి. ప్లస్ వాళ్ళ గంజాయి బ్యాచ్ 2018, 2019 నుంచి కూడా రకరకాల నేరాలు చేస్తూనే ఉన్నారు, చిన్న చితక నేరాలు. కాబట్టి వాళ్ళని అలా కొట్టారు. సో ఇప్పుడు ఏం సందేశం ఇస్తున్నట్టు వైసీపీ? మీరు నేరాలు చేయండి,
మీరు ఒక కులం అయితే చాలు, మీ కులంతో మేము రాజకీయం చేసుకుంటామనా? మీరు ఎన్ని నేరాలైనా చేసుకోండి, మీ కులాన్ని మాకు తాకట్టెట్టండి, మీ కులం పేరుతో మేము రాజకీయం చేసుకుంటాం, అదేనా? రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారా పలానా కులస్తులు పలానా నేరాలు చేయొచ్చు, పలానా కులస్తులు తక్కువ నేరాలు చేయాలి, పలానా కులస్తులు పలానా నేరాలు చేయాలని? ఎవడిచ్చాడు ఆ హక్కు? కులం ఏదైనా కులానికి క్రైమ్కి సంబంధం లేదుగా. ఏ కులమైనా సరే తప్పు తప్పే కదా. ఇక్కడ ఎవరైనా సరే. సో వైసీపీలో ఎవరు మరి ఆ పార్టీని లీడ్ చేస్తుంది ఎవరో, వార్తలు రాస్తున్నది ఎవరో, ప్రచారం చేస్తుంది ఎవరో, సోషల్ మీడియా నడుపుతున్నది ఎవరో, బుద్ధి ఇవన్నీ ఉండాలండి. అంటే నేను నాకు మేబీ ఇవన్నీ చెప్తున్నందుకు నన్ను టీడీపీ వాడు అనుకున్నా, ఏదనుకున్నా పర్లా. ఎందుకంటే నిజం అనేది మాత్రం ఒకటి ఉంటుంది. నేను టీడీపీ వాళ్ళని ఎన్ని తిడుతున్నానో టీడీపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళు నన్ను ఎన్ని తిడుతున్నారో నేను వైసీపీ బ్యాచ్ అని అనుకుంటున్నారని వాళ్ళకే తెలుసు. సో అదంతా మనకి ఇక్కడ అనవసరం. నిజం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చంపేయకూడదు. రాజకీయానికి కులాన్ని వాడుకోకూడదు. రాజకీయానికి కులాన్ని వాడుకోవాలనే కుతూహలం, కుట్ర, కుయుక్తి, ఆలోచనలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇటువంటి సంఘటనలు వాడుకోకూడదు. పోలీసులను బదనాం చేయడం, మాట్లాడితే పోలీసులు కొట్టేశారన్నాం. ఎందుకు కొడతారు పోలీసులు? పోలీసులకు సరదానా? నడి రోడ్డు మీద ముగ్గురిని పెట్టి కొట్టారు అంటే పోలీసులకు ఏమైనా సరదానా? వాళ్ళేమో సరదాగా ఆకతాయిలు కాదు కదా కొట్టడానికి. సో ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇదంతా ఉంది కాబట్టి కొట్టారు. సో ఈ విషయం వైసీపీ వాళ్ళు రాంగ్గా డీల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. జేమ్స్ అనే విషయాన్ని ఎలాగైతే రాంగ్గా డీల్ చేసి దెబ్బతినేసి తోక ముడుచుకున్నారో, ఈ తెనాలి ఇన్సిడెంట్లో కూడా వైసీపీ వాళ్ళు రాంగ్గా డీల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మేబీ అయినా వాళ్ళు ఒప్పుకోరు. సో ఇక్కడ పోలీసుల మీదనే సమాజం పోలీసులు చేసిన పని యాక్సెప్ట్ చేస్తుంది, పోలీసులు అలాగే ఉండాలి అని చెప్తుంది. ఎందుకంటే ఒక సగటు మనం సమాజంలో ఒక సగటు మనిషిగా మనం ఆలోచిస్తే ఇటువంటి నేరస్తులు సమాజానికి డేంజరే కదా. రాత్రి 9:30 ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్తేనే అలా ప్రవర్తించారు, ఇంకేదో ఒక అమ్మాయి వెళ్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వెళ్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనే భయం ఉంటుంది కదా. సో అందుకని పోలీసులు ఎలా చేయడం తప్పులేదు, పోలీసులకు అప్రిషియేషన్స్ వస్తున్నాయి. మేబీ చట్టం ప్రకారం తప్పే, మానవ హక్కులు ఉల్లంఘనే, కోర్టులు చూస్తూ ఊరుకో, ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. మేబీ వాళ్ళు సస్పెండ్ అయినామని లేదా వాళ్ళకి బదిలీ అయినా జరగనే, వాళ్ళ సమాధానం చెప్పుకుంటారు, దాని పర్యవసానాలు వాళ్ళు ఎదుర్కొంటారు. కానీ తప్పు చేసిన వాళ్ళని అలా శిక్షించడం ఒక రకంగా కరెక్ట్. దాన్ని వైసీపీ వాళ్ళు రాజకీయం చేద్దాం అనుకోవడం మాత్రం దుర్మార్గం. సో ఇలా చేసినప్పుడు మాత్రమే వైసీపీ మీద ఇంకా జుగుప్స పడుతుంది, ఇంకా చిరాకు పడుతుంది. ఇంకమ్మ వీళ్ళేంటి ఇంకా ఇలాగే ఉన్నారేంటి పార్టీ వాళ్ళు, ఇంకా మార్పు రావట్లేదంటే. సరే మార్పు ఆశించలేం, ఒక పార్టీ అనేది ఏది చింత చచ్చినా పులుపు చావదంటారు కదా, అట్లా ఒక పార్టీ నుంచి మనం మార్పు ఆశించడం, వాళ్ళ వ్యవహారం అలా ఉన్నది. కానీ కులం అనేదాన్ని వదిలేయండి. కులం అనేదాన్ని పట్టుకోవాలి అనుకుంటే ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అరే ఇన్సిడెంట్ మనం కులం కార్డుతో వాడుకోవచ్చా లేదా, మళ్ళీ ఏమైనా దెబ్బ తినేస్తామా అనేది వాడుకోండి, ఆలోచించండి. ఎందుకంటే ఎంతో కొంత సమాజంలో మన రాష్ట్రంలో అనాగరికత ఉన్నవాళ్ళు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, తెలియనితనం ఉన్నవాళ్ళు ఉన్నారు, అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, పచ్చిగా చెప్పుకోవాలంటే గొర్రెలు ఉన్నారు. మీరేం చెప్తే అదే నమ్మే గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెల్ని మనిషిగా మార్చే ప్రయత్నం చేయండి తప్ప ఇంకా గొర్రెలుగా మార్చొద్దు. థ్యాంక్ యూ.